హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే అట్రేమ్ మాల్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది గచ్చిబౌలిలో ఉందన్నమాట. ఇక్కడ మేము జస్ట్ వేరే పని మీద వెళ్తూ సరదాగా చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇది ఒకటి ఉందని మాకైతే అస్సలు తెలియదు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చాలా మాల్స్ తిరిగాం కానీ ఇదొకటి ఫస్ట్ టైం వచ్చాను. బట్ ఇది చాలా ఓల్డ్ మోడల్ అనమాట, అంటే లైక్ ఓల్డ్ మాల్. ఇందులో ఆల్రెడీ మూవీస్ కానీ పిల్లల కిడ్స్ గేమ్స్ కానీ ఇందులో స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మా పిల్లలు ఇష్టపడ్డారని ఇక్కడికి వచ్చాము. జస్ట్ బయట నుంచి చూసాము, ఓకే బాగానే ఉంటుందని వచ్చామన్నమాట. బట్ లోపల వచ్చినాక చూసాక కొన్ని ప్లేసెస్లో ఇవి స్పోర్ట్స్కి కానీ లైక్ జిమ్ కానీ లేకుంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కడ లేని యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. లైక్ టెంట్స్ కానీ లైక్ సిట్అవుట్స్ కానీ ఏదైనా సరే చాలా మట్టుకి మీకు ఇక్కడ అన్ని యాక్సెసరీస్. ట్రావెలింగ్ పీపుల్ అయితే మీరు ఇక్కడ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయొచ్చు. అండ్ జిమ్ చేసే వాళ్ళు కానీ యోగా చేసే వాళ్ళు కానీ ఇలాగా పర్టికులర్గా హెల్త్కి సంబంధించి కానీ లైక్ అదే ఫిట్నెస్కి సంబంధించి కానీ లైక్ ట్రావెల్ పర్సన్స్ కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడికైతే రండి. ఇక్కడ అన్ని కాస్ట్యూమ్స్ అలాగే ఫిట్నెస్ యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి. ఈవెన్ కిడ్స్ కూడా, మా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఊరికి అట్లా అట్లా తిరుక్కుంటే ఇక్కడ ఏముంటుందో జస్ట్ చూద్దామని వచ్చాము. సో అన్ని యాక్సెసరీస్ ఇక్కడ మాల్లోనైతే వీళ్ళు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 2 floors అయితే వీళ్ళు పెట్టున్నారు. నార్మల్ రెగ్యులర్గా అయితే ఒక సింగిల్ ఫ్లోర్లోనే ఒక స్టాల్లో పెడతారు. ఇది అలా కాదు. లైక్ మనం ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగా వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ వీళ్ళు కవర్ చేశారనమాట. లైక్ ట్రావెలింగ్ అయితేనే ఎవ్రీ యాక్సెసరీస్ విత్ కాస్ట్యూమ్స్తో సహా ప్రతి ఒక్క వస్తువు వీళ్ళు ఆల్రెడీ డిస్ప్లే పెట్టున్నారు. చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇలాంటి ఒక ఐటమ్స్ ఎక్కడ దొరికితే నాకు కూడా తెలియదు. బట్ అన్నిటికి సరిపడా అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడైతే మీరు కొనుక్కోవచ్చు ఈజీగా. ట్రావెల్ పర్సన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి రండి. బైక్ ట్రావెలర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడికి రండి. ఇక్కడ కాస్ట్యూమ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ. అయితే మేము వచ్చిన పర్పస్ ఏంటంటే కెమెరాస్ ఉండేవన్నమాట ఇందులో. అంటే మేము వీడియోస్ చేయడానికి కొన్ని కెమెరాస్ తీసుకుందామని వచ్చాము. బట్ అక్కడ అవి తప్ప అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా సరే రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి మాల్ చూసాము. మాల్ అయితే చాలా స్టాల్స్ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. అసలు ఎవరు కిడ్స్ కానీ ఎవరు ప్లే కానీ ఆడడానికి ఎవ్వరు లేరు. మా 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాల్ మొత్తం చాలా మట్టి ఖాళీగానే ఉంది. ఎవరు వచ్చి చూసి ఆడేటట్టు అయితే ఎవరు లేరు. సో క్రౌడ్ అయితే ఎక్కువ లేరు చెప్పాలంటే. కానీ మెయిన్ స్పోర్ట్స్ ఇట్లాంటివి అయితే కాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి రావాలి తప్ప రిమైనింగ్ థింగ్స్ అయితే ఇక్కడ అంతా అన్నీ ఉన్నాయి. లైక్ ఏదైతే మాల్స్లో ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. కానీ క్రౌడ్ అయితే లేరు. నాకు తెలిసి ఇది పాతది కావడం వల్ల పబ్లిక్ అంతా తొందరగా అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారేమో. బట్ దీన్ని కొంచెం రెనోవేషన్ చేసి మంచి మ్యూజిక్ పెట్టి స్టాల్స్కి ఏమన్నా డిస్కౌంట్ లాంటిది ఇస్తే వాళ్ళు న్యూ స్టాల్స్ ఏమైనా పెట్టుకుంటారేమో. స్టాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నట్లో మా అబ్బాయి కిందికి వచ్చినప్పుడు ఒక బైక్ రైడ్ అయితే చేశాడు. వాడు దానికోసమని మేము కిందికి వచ్చాము. ఇంకా అదొక్కటే మాకు కొంచెం బెస్ట్ అనిపించింది. పైన వాష్రూమ్స్ కానీ అవి కానీ కొంచెం నాకు ఎందుకు లోపట్టుకున్నట్టుగా అనిపించింది, భయం వేసింది అనమాట. ఎవరు లేకపోవడం క్రౌడ్తో కూడా నాకు అందుకని కొంచెం అలా అనిపించింది. బట్ ఎనీవే మొత్తానికి మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. ఊరికే మేము జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసుకుని అయితే వచ్చాము. మా పిల్లలు అయితే బైక్ రైడ్ సూపర్గా ఎంజాయ్ చేసిండు. అండ్ మీకు ఏంటంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళు పర్ పర్సన్కి 100 రూపీస్ ఏమో తీసుకున్నారట, నాకు తెలియదు. మా హస్బెండ్ పే చేశారు. రెగ్యులర్గా బయట అయితే మీకు 200, 250 ఉంటుంది. బట్ ఈ మాల్లో అయితే మీకు 100 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారట. సో ఎవరన్నా వెళ్ళేటోళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి బైక్ వాటి కోసం అయితే స్పోర్ట్స్ కానీ కిడ్స్ సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ట్రై అయితే చేయండి. కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఎక్కువ క్రౌడ్ కూడా తక్కువ ఉండడం వల్ల డిస్కౌంట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో మీరు వెళ్ళి ఒకసారి ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ.